భారతదేశంలోని టాప్ 10 సాఫ్ట్వేర్ కంపెనీల గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు తెలుసుకుందాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 1968లో స్థాపించబడింది. 2021లో $200 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటింది. ఇన్ఫోసిస్ కేవలం 1000తో ప్రారంభమైంది, 1999లో చేరింది. విప్రో 1980లలో వెజిటబుల్ ఆయిల్ కంపెనీగా ప్రారంభమైంది. HCL టెక్నాలజీస్ 1978లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మైక్రో కంప్యూటర్ను అభివృద్ధి చేసింది. టెక్ మహీంద్రా 1986లో ప్రారంభమైంది, శక్తితో కూడిన హ్యూమనాయిడ్ కెరెండు-ను రూపొందించింది. LT ఇన్ఫోటెక్ మైండ్ట్రీతో విలీనం తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోంది. మైండ్ట్రీ క్లౌడ్ నేటివ్ సొల్యూషన్స్ పై పనిచేస్తోంది. ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 50 దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలకు శక్తినిస్తుంది. కాగ్నిజెంట్ భారతదేశంలో 70% శ్రామిక శక్తితో $10 బిలియన్ల ఆదాయాన్ని దాటింది. ఈ కంపెనీల ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నాను.